కత్తితో పొడుచుకొని చచ్చిపోదామని చాలాసార్లు ప్రయత్నం చేశాను. అందరూ వరకు గుడ్డా అని పిలిచేవారు నన్ను పల్లెటూరులో. మీరు పెంచలేకపోతే గిన్నెచ్చేయండి, అడుక్కొని బ్రతుకుతాను తప్ప ఈ ఊరు వదిలిపెట్టి బయటికి వెళ్ళాను. నాకు ఏది ఇష్టం లేదో అదే చేసుకోవాల్సి వచ్చింది. ఆ ఇష్టం లేదంటే యేసు ప్రభు ఇష్టం లేదు. కులం పేర్లు పెట్టి దూషించాను మొత్తం. బ్రదర్, సుమారు 300 మంది నా రక్త సంబంధాలు రక్షింపబడి ఉంటారు అని మా వాళ్ళు చెప్తారు ఇప్పటికి. అక్టోబర్ 10వ తారీఖున ఇదిగో ఇందాక మీరు వచ్చినప్పుడు ఉన్న మా తమ్ముడు వాళ్ళ అబ్బాయిని, మా తమ్ముడు మా అబ్బాయిని కూడా ఒకేసారి ఆయన దగ్గర పీల్చుకున్నాడు. ఈ అపార్ట్మెంట్లో కాలు పెట్టావనుకో నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను, గుడ్డోడితో పాటు కుంటోడు కూడా అయిపోతావు అన్నాడంట. సిఐ గారి ఫ్యామిలీకి బాప్తీసం ఇచ్చాను కదా. బాప్తీసం ఇవ్వలేను గుడ్డోడిని కాబట్టి బాప్తీసం సేవ చేయను అన్నాను నేను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు తన మహిమ కొరకు కొందరిని సృష్టిస్తారు అనడానికి ఒక మంచి సాక్ష్యాన్ని ఈ దినాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మరి దేవాతి దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం వైజాగ్కి సమీపంలో ఉన్నటువంటి వాంబే కాలనీ అనే ఒక ప్రాంతంలో ఉన్నామండి. మనతో ఉన్నటువంటి దైవ సేవకులు జోసెఫ్ మూర్తి గారు, అలాగే అమ్మగారు రూత్ ఝాన్సీ గారు. జోసెఫ్ మూర్తి గారు వారు పుట్టుకతోనే అంధులు, అలాగే సేవకురాలు రూత్ ఝాన్సీ గారు పాక్షిక అంధురాలు. అంటే కొంచెం కనిపిస్తుంది, అంటే చదవలేరు కానీ కొంచెం కనిపించడం మాత్రం కనిపిస్తుంది. అయితే వీరిరువురు భార్యాభర్తలుగా చక్కటి సేవను ఇక్కడ వాళ్ళు జరిపిస్తూ ఉన్నారు. అయితే వీరు ఎలా అన్య కుటుంబమైనప్పటికీ ఎలా క్రీస్తుని తెలుసుకున్నారు, ఎలా సేవకులుగా మారారు అంటే వీరి ద్వారా అనేక మంది మనకు తెలిసిన వారు మరి సేవకులుగా వాడబడుతున్నారు, గాయకులుగా వాడబడుతున్నారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మన అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారు వందనాలు. అమ్మ వందనాలండి. చాలా సంతోషం అయ్యా. నిజంగా మీరు చేసే సేవ కానీ మీ జీవితం కానీ ఒక సవాల్తో కూడుకున్నది. మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు, తర్వాత ఈ సేవా పరిచర్య, మీ పరిచర్యలో కొందరిని మీరు సేవకులుగా, కొందరిని గాయకులుగా, కొందరిని తయారు చేశారు. ఆ వివరాలని మన ఆత్మీయులతో పంచుకోండి అయ్యగారు. ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామంలో బిషప్ క్రీస్తు రత్న జోసెఫ్ మూర్తి ధనాని అనే నేను మధురవాడ వాంబే కాలనీ విశాఖపట్నం నుంచి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, నా పేరు మొట్టమొదట వెంకటరమణమూర్తి. నేను నిరక్షరాస్యులు, అనాగరికులు అయినటువంటి తల్లిదండ్రుల గర్భాన శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం దగ్గర చంచాం అనే గ్రామంలో 1971వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 15వ తారీఖున పుట్టి ఉన్నాను. పుట్టుకునుండే నేను అంధుడిని అని సహోదరులు మీకు పరిచయం చేశారు. అది నిజమే. మా తల్లిదండ్రులు కలిగినటువంటి యనమండుగురిలో నేను 7వ వాడిని. ఆ మిగిలిన 7గురు కూడా సకలాంగులే. నేను ఒక్కడనే అంధుడను. ఉదర పోషణ కోసం మాకు ఊహ రాకముందే భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉన్న కాళ్ళ మండలం సూర్యారావుపేట అనే ఊరు మా తల్లిదండ్రులు, మా చిన్నపిల్లలు అప్పుడు మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్న చనిపోయాడు. చనిపోకముందే అంటే నేను పుట్టుకొడ్డివాడిని కాబట్టి మరి అంధుడుగా అన్ని రీతులుగా మరి ఎందుకు పనికిరాని అనేటువంటి పరిస్థితి నా పరిస్థితి ఉండడం. అక్కడికి వెళ్ళకముందు 1 సంవత్సరం వరకు నేను అంధుడినని ఎవరు పోల్చలేకపోయారు. ఇప్పుడు కూడా మీరు నన్ను ఎక్కువగా నేను నా చూపును బట్టో లేదా నేను ఒక అటు ఇటు తిప్పడాన్ని బట్టి అంధుడని ఒకసారి గుర్తించవచ్చేమో, కానీ నేను సాధారణంగా నిలబడినా కూర్చున్నా నేను అంధుడినని ఎవరు అనుకోరు. అందువల్ల 1 సంవత్సరం వయసు వచ్చే వరకు నేను గుడ్డివాడిని అని ఎవరు కూడా నన్ను అనుకోలేదు. తర్వాత వాళ్ళు వస్తువులై పెట్టినప్పుడు నేను పోల్చలేకపోవడం, అటువైపు చూడలేకపోవడం, పిలిస్తే వాళ్ళ వైపు చూడడం, ఇవన్నీ చూసి అప్పుడు ఈ విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్కి మరి మా తల్లిగారు ఇంకొక ఎవరినో తీసుకొని వస్తే డాక్టర్ గారు పరీక్ష చేసి, అప్పుడు ఉన్నటువంటి తెల్ల డాక్టర్లు అంటారు, మరి వాళ్ళకి తెలియదు కదండి, పల్లెటూరు వాళ్ళు, చదువులేని వాళ్ళు. మా అమ్మకైతే బ్లౌజ్ వేసుకోవడం కూడా తెలియదు చనిపోయే వరకు. కాబట్టి అటువంటి తల్లి ఇంకొకరు తీసుకొని వస్తే ఆ డాక్టర్ గారు పరీక్ష చేసి, ఈ అబ్బాయికి కళ్ళు రావమ్మా, అయిన ఈ పిల్లోడు మీరేం పెంచగలరు, మీరేం చేస్తారు, మాకు ఇచ్చేయండి అన్నారంట. ఏ కన్న తల్లి కూడా ఏ గుడ్డోడో, కుంటోడో, మోగోడో, చెవిటోడో ఎవడైనా కానీ కొడుకు కదా, కన్న పేగు ఇవ్వలేదు. ఇవ్వకుండా నా తల్లి అందంట, అయ్యా మా ఇంటికాడ మా యజమాని ఉన్నాడు, ఆయనకి మా యజమానుడికి చెప్పేసి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తానయ్యా అని చెప్పి
ఇంటికి వెళ్ళిపోయింది తీసుకొని. వెళ్ళిపోయినప్పుడు మా నాన్న అన్నాడట, ఏటన్నాడే అని అడిగితే ఏమన్నాడు, 12 సంవత్సరాల వరకు తీసుకురావద్దు అన్నాడని చెప్పిందంట. ఒకళ్ళు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడేమో, ఇచ్చేయమంటాడేమో అని ఆ కన్నపేగు నన్ను ఇవ్వనివ్వలేదు. ఇవ్వకుండా ఆవిడ పెంచింది. ఆ తర్వాత వలస వెళ్ళిపోయాయని చెప్పాం కదండి. అప్పటికే మా తల్లిదండ్రులు పుట్టిన 3 చచ్చిపోయారు, మేము 5 మిగిలాం. ఒక అక్కకి పెళ్లి చేసేసారు అప్పటికే, నేను పుట్టేటప్పటికే పెళ్ళి అయిపోయింది ఆవిడకి. కాబట్టి ఆవిడని అక్కడే తూర్పున వదిలిపెట్టేసి ఆ ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ 4 వెళ్ళిన తర్వాత మా అన్నయ్య పాలేరుతనం చేస్తూ ఉండేవాడు. మా నాన్న అక్కడే జబ్బుపడి మేము వెళ్ళిన 1 సంవత్సరం లోపుగా అనుకుంటా దాదాపుగా చనిపోయాడు. మా తమ్ముడు ఇప్పుడు నాతో పాటు ఉన్నాడు, ఆయన పాస్టర్ గారు. అప్పుడు పాలు తాగుతున్నాడు వాడు అంట. నాకేమీ తెలీదు. ఆ వయసులో తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాకే నాకు అన్నీ తెలుసు. ఏది భీమవరం దగ్గర కాళ్ళ దగ్గర ఉన్న సూర్యారావుపేట తూర్పు గూడెం అనేటువంటి ఆ పల్లెటూరు. అయితే ప్రియులారా, అక్కడ ఏం జరిగిందంటే మా నాన్న బ్రతికుండగానే ఒక పాస్టర్ గారు మా ఊరు వచ్చి డప్పు వాయిస్తూ పాటలు పాడుతూ ఉన్న సమయంలో, అయ్యా మా బాబుకి ప్రార్థన చేయండి, కళ్ళు లేవండి అంటే, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానని పాస్టర్ గారి ఇంటికి వెళ్ళారంట. ఆ గుడిసెలోకి వెళితే మా అమ్మ మంచాన్ని పడిపోయిందంట. అప్పుడు మా నాన్న అన్నాడంట, మా నాన్న ఒక పక్కన పేషెంటు, మా అమ్మ ఒక పక్కన పేషెంటు, మా అన్నయ్య ఏమో పాలేరుతనం చేస్తున్నాడు. మా నాన్న చచ్చిపోయాడు. తర్వాత నుంచి నాకు ఊహ వచ్చినంత వరకు కూడా నాకు తెలిసినటువంటి భక్తి విశ్వాసాలు అన్నీ పాటించా, అన్నీ చేసాం. చేస్తున్న భజన టీంకి లీడర్ నేను మా పల్లెటూరులో. మరి ఇటువంటి క్రమంలో ముందుకెళ్ళిపోతున్న క్రమంలో ప్రియులరా, ఏవి చేసినా నాకు సుఖం ఉండలేదు, సంతోషం ఉండలేదు, సమాధానం ఉండలేదు. చచ్చిపోతే బాగును అంటే ఊహ వస్తుంది కదా, వయసు పెరుగుతుంది. నా తోటి పిల్లలు ఆ టైంలో ఏంటంటే 10 ఏళ్ళలోపు పిల్లలే పొలాలకు తీసుకెళ్ళిపోయి ఏవో పనులు చేయించుకుంటా 10వ పరకో తెచ్చుకుంటూ ఉండేవారు. అప్పుడు రూపాయి వచ్చిన పెద్ద గొప్ప అప్పుడు ఆ టైంలో. ఏది నేను చెప్తున్న సాక్ష్యం ఇది సుమారు 40 ఏళ్ళ క్రితం మాట. అందుచేత మరి అటువంటి పరిస్థితిలో నాకు చింత అనిపించి చచ్చిపోదాం గుడ్డోడిగా బ్రతకడం వృధా అనుకుండేవాడిని. కత్తితో పొడుచుకొని చచ్చిపోదాం చాలాసార్లు ప్రయత్నం చేశాను. అందరూ వరకు గుడ్డా అని పిలిచేవారు నన్ను ఆ పల్లెటూరులో. కానీ నేనంటే చాలా ఇష్టం. అందరూ ఎవ్వరూ నన్ను బాగానే చూసేవారు. కాకపోతే ఊతపదం కదా, గుడ్డ అని పిలిచేవారు. ఎన్నెన్నో మాట్లాడేవారు. రేడియోలో సినిమా పాటలు పెట్టుకుంటూ చిరిగిపోయిన నిక్కర్లు లాగులు వేసుకొని అరుగుల మీద, మట్టి అరుగుల మీద కూర్చుంటా చాలా విధిగా జీవనం కొనసాగిస్తూ ఉండేవాడిని. కొన్నాళ్ళకి తెలిసింది ఏమిటంటే బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి వీళ్ళకి చదువుకోవడం కోసం, వాళ్ళు వెళితే అక్కడ చదువుకుంటారు, బాగుంటుంది వీళ్ళ భవిష్యత్తు అని ఒక ఆయన చెప్పాడు. ఎడ్యుకేటెడ్ చదువుకున్నటువంటి ఒక ఆయన, మా ఊరికి చెందిన ఆయన చెప్పాడు. మా అన్నయ్య అన్నాడు చదువుకుంటాడంట, పంపిద్దాం అమ్మా అన్నాడు. అప్పుడు మా అన్నయ్య అంటే ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఇండియన్ పెంతెకోస్తు చర్చ్ అని పెద్ద చర్చ్ ఉందండి. దానికి కేర్ టేకర్గా నేనే పెట్టాను 13 ఏళ్ల క్రితం. ఆయన తిమోతి ఇప్పుడు సన్యాసరావు. అప్పుడు మమ్మల్ని పెంచేవాడు ఆయన. ఆ అన్నయ్య అమ్మ చదువుకుంటాడంటే పంపిద్దాం అన్నాడు. అని అంటే నేను అన్నాను, మీరు పెంచలేకపోతే గిన్నెచ్చేయండి, అడుక్కొని బ్రతుకుతాను తప్ప ఈ ఊరు వదిలిపెట్టి బయటికి వెళ్ళాను. ఊరే స్వర్గం, నాకు ఆ ఊరు తప్ప బయట ప్రపంచం తెలియదు. సో ఆ రకంగా ఉండేప్పుడు ఇంకెందుకని వాళ్ళు వదిలేశారు. కొంతకాలానికి వయసు పెరుగుతుంది, 12 ఏళ్ళు దాటిపోయాయి. ఇక అందరు పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారు, నాతో ఆడుకునేవాడు ఎవడు ఉండలేదు, నేను ఒక్కడే ఉంటున్నాను. చింత ఎక్కువైపోయింది. అప్పుడు రేడియోలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది, కార్మికుల కార్యక్రమం అని ఒక ప్రోగ్రాంలో. ఆ రేడియోలో ఒక బ్లైండ్ ఆయనని ఇంటర్వ్యూ చేశారు, పరిచయ కార్యక్రమం. ఆ చేస్తున్నప్పుడు ఆయన పేరు ఆదినారాయణ ఏదో చెప్పాడు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇల్లు ఇచ్చారు, నేను డిగ్రీ చదువుకున్నాను, నాకు 3 పిల్లలు, నేను హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటానని చెప్పాడు. నిజమా? అయితే అప్పటి వరకు మాకు తెలిసింది ఏంటంటే ఈ గుడ్డోళ్ళు చదువుకుంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చచ్చేదాకా ఇంక అక్కడే పడి ఉండాలని అందరు చెప్పేవారు, ఎవరు చెప్పినా అదే చెప్పేవారు. కాబట్టి ఆ భయపడిపోవడం వాళ్ళకి కూడా వెళ్ళలేదు. కానీ ఆ తర్వాత నేను చెప్పాను, మా ఊర్లో పోస్ట్ మ్యాన్ ఒక ఆయన మీసాల సత్యం గారని మావయ్య అనేవాళ్ళు, ఆయన పోస్ట్ మ్యాన్గా నర్సాపురానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు మా ఊరి నుంచి. ఆయన చెప్పాడు, రమణ మీకు బడి ఉన్నది, మరి మీరు బాగా చదువుకోవచ్చు అన్నాడు. నాకు ఇది కొంచెం పనిచేసింది రేడియో ఇంటర్వ్యూ. వెంటనే సర్లే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు బుద్ధి పుట్టినప్పుడు వచ్చి చూసి వెళ్తారు, నేను అక్కడే ఉండిపోతాను, ఇంకెక్కడ ఎందుకు బ్రతికాను, చదువుకోవడానికి వెళ్ళిపోతానని నిర్ణయించుకున్నాను. నర్సాపురం బ్లైండ్ స్కూల్
మిషనరీ స్కూల్ బొందా ఇస్రాయేల్ గారు నడిపించేటువంటి ఆ స్కూల్లో 1985 జూలై 1వ తారీఖున చదువు నిమిత్తం చేరుకోవడం జరిగింది. ఈ లోపున ఒక సంఘటన జరిగింది, అది చెప్పాలి నేను. అది కూడా చిన్నప్పుడే. అదేంటంటే భీమవరంలో కళ్ళ డాక్టర్ హాస్పిటల్ ఉందంటే ఏదో అప్పుడు ఉండేది. ఉంటున్నప్పుడు మా అన్నయ్య పాలేరుతనం చేస్తున్నటువంటి ఆ రాజుగారు ఎవరైతే ఉన్నాడో, ఒరే నీకు గుడ్డోడైన తమ్ముడు ఉన్నాడంట కదరా అన్నాడట. ఒరే అప్పుడు మీకు గుడ్డోడైన తమ్ముడు ఒకడు ఉన్నాడంట కదరా అన్నాడు. అని అంటే అవును బాబా ఉన్నాడండి అన్నాడంట. ఒరే వాడికి ఎంత ఖర్చు అయితే అంత నేను భరిస్తాను, మీ భీమవరం పలానా హాస్పిటల్ ఉంది అక్కడ తీసుకెళ్ళిపోనరా, వాడికి కళ్ళు వస్తాయిరా అని చెప్పాడంట. ఆశ కదండి. మరి వెంటనే మా అమ్మ ఇంకొక ముత్యాలమ్మని ఒక పిన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. వెళితే 3 రోజులు తిప్పాడటండి ఆ డాక్టర్ గారు. ఎందుకంటే పరీక్ష చేస్తున్నాడు, లోపం ఏం దొరకట్లేదు. మీకు కూడా ఇప్పుడు నా కళ్ళు తెరిచి చూస్తే మీ కళ్ళలో ఏ దోషం కనపడదండి. మీ కళ్ళు కంటే నా కళ్ళు బాగుంటాయి మీరు బాగా చూస్తే. సో నేను డాక్టర్ గారిని కూడా ఇక్కడ ఒక 5 ఏళ్ల క్రితం అడిగాను. ఆవిడ 2-3 వారాలు అడిగితే కానీ చెప్పలేదు ఆవిడ. ఏమని అడిగానంటే, ఏమండి నా కళ్ళు ఎవరికైనా తీసి పెడితే పని చేస్తాయంటే 2 వారాలు చెప్పలేదు, వెళ్ళిపోండి అంది. 3వ వారం గట్టిగా అడిగితే ప్రేమ అని, డాక్టర్ ప్రేమ అని, ఎందుకంటే మీరు అలాగ అడుగుతున్నారు అంది. ఏం లేదు మేడం తెలుసుకుందాం అని అడుగుతున్నాను చెప్పండి అన్నాను. అంటే మీ కళ్ళు ఎవరికి పెట్టినా చక్కగా చూస్తారండి అని చెప్పింది. అయ్యో అంటే నా కళ్ళలో ఏ దోషం లేదనమాట. అందుకే కళ్ళు బాగానే ఉంటాయి, లోపల నేరోస్ ప్రాబ్లం అనమాట. ఆ కనెక్షన్ దేవుడు ఆయన ఏర్పాటు అది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అప్పుడు ఏం జరిగిందంటే చాలా అద్భుతమైన విషయం. ఆ డాక్టర్ గారు పరీక్ష చేసి అన్నారంట, అమ్మ ఈ అబ్బాయికి భవిష్యత్తులో చూపు రాదు. ఇది దేవుడు చేసిన కార్యమే కానీ మనుషులు చేసేది కాదు. ఒకవేళ ఆయన కనికరిస్తే, దేవుడు అనేవాడు ఉంటే, భగవంతుడు ఉంటే, ఆయన కనికరిస్తే ఆయనకి చూపు వస్తే రావచ్చు ఆ అబ్బాయికి, లేకపోతే లేదు. నాలాంటోడు డబ్బు కాసుపడి ఆపరేషన్ చేస్తే ఆ పిల్లోడు కళ్ళుతో బాధపడాలి, ఆ పిల్లోడితో మీరు బాధపడాలి. చక్కగా ఉన్నాడు, శుభ్రంగా పిల్లోడిని చూసుకుని పంపించాడు. ఇక అది లగాయత్తు ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు. ప్రభునందు ప్రియులారా, అయితే నర్సాపురం బ్లైండ్ స్కూల్లో నేను చేరాను. ఎన్నో చేశాము, చూపు రావట్లేదు. ప్రభునందు ప్రియులారా, నర్సాపురం బ్లైండ్ స్కూల్కి చేరాను. అక్కడికి వెళ్ళాక ఇంకొకటి అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. నాకు ఏది ఇష్టం లేదో అదే చేసుకోవాల్సి వచ్చింది. ఆ ఇష్టం లేనిది ఏంటంటే యేసు ప్రభు ఇష్టం లేను. తెల్లవాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, ఫలానా అంట్రాన్ వాళ్ళ దేవుడు, కులం పేర్లు పెట్టి దూషించాను, చాలా హేళన చేసేవాడు. మళ్ళీ పాటలు ఇష్టం అండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ, నటరాజు మొదలయ్యారు, ఇలాంటి వాళ్ళు అందరూ పాడిన పాటలు చాలా ఇష్టంగా ఉండి, సినిమా పాటల కంటే బాగుండి అవి. కానీ యేసయ్య ఇష్టం లేదు. కూర్చుంటే ప్రార్థన, నిలబడితే ప్రార్థన, పోతుంటే ప్రార్థన, పడుకుంటే ప్రార్థన, నిలబడితే ప్రార్థన, బడికెళ్తే ప్రార్థన, అన్నిటికీ ప్రార్థనే. ఒక 4 రోజుల వరకు చీమలో జీరలు పాకినట్టు ఉండేది. అలవాటు చేసుకున్నాం, తప్పలేదు. ఇక అది కూడా పెట్టాం. చాలా 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 చేస్తున్న క్రమంలో చాలా విధాలుగా అక్కడికి వెళ్ళినప్పటి నుంచి నేను కొంచెం పొడవుగా ఉండేవాడిని. 13 ఏళ్ళు దాటి 14 ఏడప్పుడు 1వ తరగతిలో జాయిన్ అయ్యా. అదనమాట నా స్టడీ. అయితే అప్పటి నుంచి మా అయ్యగారు మొదలెట్టాడు, ఇస్రాయేల్ గారు, ఏమయ్యా అని కూడా. ఏమయ్యా అంటే అర్థం ఏంటి, బాప్తీసం రెడీ అయ్యో అని. 10వ తరగతి వచ్చే వరకు చాలా చెబితే చాలా ఉంది, కానీ 10వ తరగతి వచ్చే వరకు యేసు ప్రభుని ఇష్టపడలేదు సరి కదా. ఇక అలవాటు అయిపోయింది. అన్ని రకాలైన భక్తి విధానాలతో పాటు యేసు ప్రభుని కూడా హల్లెలూయా స్తోత్రం అన్నట్టు, తప్పదన్నట్టు, బో కోసం అన్నట్టు అలవాటు చేసేసుకున్న వెళుతున్న క్రమంలో అయ్యగారు చర్చిలో ప్రసంగం చేస్తే సిక్ రూమ్ మూలన ఉండేది మాకు. అక్కడ ఒక టీంను మాకు ఉండేది, గ్యాంగ్. వాళ్ళని కూర్చోబెట్టి, ఒరే వీళ్ళు దొంగ బోధలు చేస్తారా, వీళ్ళు నమ్మొద్దు, నా గ్రేస్ అమేంటారా ఏడ్చి సాక్ష్యం చెప్తుంది, దొంగోళ్ళు వాళ్ళు నమ్మొద్దు, యేసుప్రభుని నమ్మొద్దు అని చెప్పేవాడిని. మళ్ళీ అయ్యగారికి కంటపడకుండా భక్తి నటించేవాడిని. చాలా విధాలుగా ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న క్రమంలో 10వ తరగతి చదువుతున్నాను. చాలా సుస్థి చేసింది, చాలా అనారోగ్య పాలైపోయాను. అక్కడికప్పుడు ఏంటంటే చచ్చిపోయిన శవాలను ఇంటికి కూడా పంపరని ఒక టాక్ ఉండేది. ఆ కారణం చేత ఇక నాకు బెంగ పట్టేసుకుంది, చచ్చిపోతానేమో, మా అమ్మోళ్ళకి కూడా, మా అమ్మ వాళ్ళకి కూడా, ఎవరికి నా బాడీని కూడా ఎవరేమని భయపడిపోతే ఏడుస్తున్న క్రమంలో నిజంగానే ప్రాణం పోయింది. ఒక రాత్రి శనివారం ఉపవాస ప్రార్థన అవుతుంది చర్చిలో. అలా పడుకున్న క్రమంలో నాకు ఏం జరిగిందో తెలియదండి. నా గుండెల మీద ఒకడు కూర్చొని ఈ పీక ఇలా నొక్కుతున్నాడు. ఇంకొకరు కాలు దగ్గర కూర్చొని గట్టిగా పట్టుకున్నాడు. పిలుస్తున్నాను, రక్షించండి, నేను చచ్చిపోతున్నాను, రక్షించండి అంటూ ఉన్నటువంటి క్రమంలో ప్రభునందు ప్రియులారా, ఎవరు రక్షించట్లేదు. నేను గుడ్డివాడిగానే పోవాల్సిందేనా, నా శవం కూడా మా వాళ్ళకి వెళ్దే, నన్ను కాపాడలేరా అంటూ ఇక గత్యంతరం లేక నోటికి చివరి వచ్చే మాట ఏంటి,
హల్లేలూయా అని అరిచా. నాకు తెలియకుండా అరిచానండి. ఆ అరుపుతో నా జీవితంలో మొట్టమొదట వెలుగుని చూశాను బ్రదర్. ఒక్కసారి ఆశ్చర్యం ఏంటంటే నేను పుట్టుగుడ్డివాడిని, నాకు వెలుగు చూడలేదు. ఆ రోజు ఆ రాత్రి వెలుగును చూశాను. ఆ వెలుగులో ఒక వ్యక్తి వచ్చాడు. అది కల కాదు, అలాగని మామూలుగా కాదు, ఓ దర్శనం అనుకోండి. ఆ వ్యక్తి వచ్చి నన్ను లేపాడు. నన్ను ఎవరు రక్షించరా అంటుంటే, నా కుమారుడా, నేను ఎప్పుడు నిన్ను వెన్నంటే ఉన్నాను, నువ్వే నాకు దూరం అయిపోతున్నావు, నువ్వు నా కొరకు జీవించు, నేను దీవిస్తానన్నాడు. ఐ హర్డ్ హిస్ వాయిస్, నా ప్రభు స్వరమే. ఆ తర్వాత ప్రియులారా, యేసు ప్రభు దేవుడని నమ్మాను, నిజంగా దేవుడైనా అని విశ్వసించాను అంతే. కానీ మారు మనసు లేదు. 1993లో 10th క్లాస్ ముగించి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత విశాఖపట్నంలో, అప్పటికి మేము ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చేసాం. అక్కడ బ్రతకడం కష్టమైపోయి మా తమ్ముడు చెప్పానుగా నా వెనకాలవాడు, ఆయన నన్ను పెంచేవాడు కాబట్టి ఆయన మా అమ్మ ఇక్కడికి వచ్చేసారు 90 ఆ టైంలో. నేను 93 10th క్లాస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత చాలా జరిగాయి. కానీ అక్కడ ఏమైందంటే నాకు సహవాసం లేదు. అంటే యేసుప్రభు దేవుడని నమ్మాను కానీ నామకార్థంగా. అప్పుడు నాకు చదువు పెట్టేవాళ్ళు కావాలని ఒక బ్లైండ్ త్రిలోక్ కుమార్ గారు అని ఆర్టీసీలో పనిచేసేవాడు, ఆయనతో చెప్తే, మూర్తి గారు మీకు చదివి పెట్టేవాళ్ళు ఉన్నారండి, నేను పరిచయం చేస్తాను, ఒక చెల్లి ఒక అక్క తమ్ముడు ఉంటారు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మీకు చదువుతారు అని చెప్పారు. వాళ్ళు ఏవిఎన్ కాలేజీలో చదివారు ఇక్కడే, నేను డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ కాలేజీలో చదివాను. సో అప్పుడు వాళ్ళ ఇంటికి నన్ను తీసుకొని వెళితే, అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటి, ఆ ఆంటీ మంచి ప్రార్థనా యోధురాలు, ఆవిడకి దర్శనాలు కనబడుతుంటాయి. ఆవిడ ఎవరో కాదు, శాంతమ్మ గారు. ఆ తమ్ముడు ఎవరంటే ఇదిగో మా శామ్యూల్ కర్మోజీ తమ్ముడు, వాళ్ళ అక్క ప్రేమ. వీళ్ళ దగ్గరికి వాళ్ళు చదివి పెడతారని వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు. కానీ జరిగిన సంగతి ఏంటంటే, ఆ బడి కంటే ఈ బడిలో చదువు అలవాటైంది. ఏ బడి? ఆత్మీయ బడి. ఎంతో చక్కని సావాసం ఏర్పడాక 1993లో నాకు మారు మనసు వచ్చింది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన శాంతం గారు అంటే మన శామ్యూల్ కర్మ వాళ్ళమ్మ. ఓకే, అదే చెప్తున్నాను. ఆత్మీయ బడి, వాళ్ళ దీంట్లో ఉండేవారు, వాళ్ళ నాన్నగారు కార్పెంటర్ గారు, ఏదో కొంచెం ఆత్మీయంగా ఉండేవి. చిన్న సావాసాల్లో చాలా మంచి ఆత్మీయత ఉంటుంది కదా బ్రదర్. వాళ్ళు ఏం చర్చ ఏం పెట్టలేదు, మామూలు బిలీవర్సే. కానీ ఆ ఆంటీకి దర్శనాలు కలుగుతూ ఉండేవి. సో దానివల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళందరం ఆకర్షితులు అయ్యారు. సరే, ఆ రకంగా వెళుతున్నటువంటి ఆక్రమంలో ఉపవాస ప్రార్థనలు పెట్టి ఏంటంటే అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మేము, ఒక 5-6 టీము ప్రార్థన చేస్తున్న క్రమంలో అందరికీ నాకు ప్రభు దర్శనం ఇచ్చాడు, అందరూ ప్రభు చెప్తున్నారు, నాకు ప్రభు మాట్లాడాడు, ఇవి చెప్తున్నారు. చెప్తుంటే నేను యేసు ప్రభు నువ్వు దేవుడు కాదని అనుకున్నప్పుడు, నాకు కళ్ళు కనబడ కాబట్టి దేవుడు కనబడ్డా అనుకునేవాడిని. మరి ఇప్పుడు నువ్వు కనిపించే దేవుడు కదా, వీళ్ళందరితో మాట్లాడుతున్నావు, మరి నేను ఇప్పుడు ఇక్కడ గుడ్డివాడిని కాబట్టి నాతో మాట్లాడట్లేదా, ఎందుకు మాట్లాడట్లేదని యేసు ప్రభుని అడిగాను. అప్పుడు 2వ రోజు ప్రభు నాతో ఆంటీ ద్వారా మాట్లాడాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనం. ఆవిడ చెప్తూ ఏమందంటే, బాబు దర్శనంలో కనబడుతున్నారు నాన్న, మీ అమ్మ యేసయ్యని ప్రార్థన చేస్తుంది, మీ తమ్ముడు మీ మరదలో వాళ్ళందరూ చర్చికి వస్తున్నారు, నాకు ప్రభు చూపించాడు నాన్న, నువ్వు ఖచ్చితంగా పట్టుదలతో ప్రార్థించి, ప్రభు నాతో చెప్పాడు. అపోస్తుల కార్యాలు 16:31 అని ఏమైంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపడతారు. దానికి ముందు ప్రభు నాతో ఆవిడ ద్వారానే మాట్లాడాడు. ఏమనంటే, నా కుమారుడు నువ్వు 7 రోజులు ఉపవాసం చేస్తే నీకు కళ్ళు వస్తాయి. అయ్యా, ఈ మాట మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని, మొట్టమొదట పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అన్నీ తీసేస్తే కళ్ళు వస్తాయంటే రాలేదు. ఇక్కడ విశాఖపట్నంలో డాక్టర్ గారు తీసుకెళ్తే ఈ అబ్బాయికి కళ్ళు రావని చెప్పేశారు. భీమవరం డాక్టర్ గారు తీసుకెళ్తే ఆ అబ్బాయికి కళ్ళు రావని చెప్పేశారు. ఇప్పుడు ఆవిడ ద్వారా ప్రభు నాతో ఏం మాట్లాడాడు తెలుసా, ప్రవచనం అనమాట. నా కుమారుడా, 7 దినాలు కటిక ఉపవాసంతో నన్ను వేడుకో, నీకు నేను చూపునిస్తాను అని చెప్పాడు. చెప్తే నాకు ఆ మనసు మారిపోయింది. ఒకప్పుడు చూపు కోసం అంతవరకు 22 సంవత్సరాలు అన్నీ చేసినోడిని, యేసయ్య నా హృదయంలో మారు మనసు ఎప్పుడు ఇచ్చాడో, ఆయన నిజమైన దేవుడని ఎప్పుడు రుజువు చేసుకున్నాడో, ఆ క్షణం నుండి నాకు చూపుతో పని లేదు. ప్రభుతో ఇదే చెప్పా, నాకు చూపు వస్తే నేను ఒక్కడినే ఆనందిస్తాను ప్రభు. నాకు అన్నం పెట్టి, నాకు బట్ట ఇచ్చి, నన్ను పెంచిన నా రక్త సంబంధులు, నా తోబుట్టులు, నన్ను కన్న తల్లి, మరి వీళ్ళందరూ నరకానికి పోతే నాకేం మేలు, నాకు ఇష్టం లేదు, నాకు చూపొద్దు, వీళ్ళందరూ రక్షింపడితే అదే చాలు అని ప్రభుతో ప్రార్థన చేస్తే
మరుసటి రోజు ఇప్పుడు చెప్పానే అపోస్తల కార్యాలు 16:31 వాగ్దానం ఇచ్చి ప్రభు మాట్లాడాడు. అప్పటికి ఇంకా బాప్తిజం తీసుకోలేదు బ్రదర్, నేను చాలా పెర్ఫెక్ట్ అయిపోయి అప్పటికే సాక్షిగా వెళ్ళిపోతున్నాను అనేక ప్లేస్లకి. అలాంటి ఇంటర్మీడియట్ చదువు. అటువంటి టైంలో 1994 సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున నా ప్రభు నాతో మాట్లాడిన రీతిగానే మా తమ్ముడు ఫ్యామిలీ మొట్టమొదటి ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నా తర్వాత ఉన్నవాడు సేవ చేస్తున్నాడు పాస్టర్గా, నేనే అభిషేకించాను. వాళ్ళిద్దరూ ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి చర్చకొచ్చారు. ఆ తర్వాత మా అమ్మ ఆవిడ ఏం చేసేది, మేమందరం ప్రార్థన చేస్తుంటే సుట్ట కాల్చుకొని బయట ఆ గిన్నెలు తోముకుంటూ ఉండేది. ప్రభా ఈవిడ మా దగ్గర అమ్మ రామంటే మీరు చేసుకుంటారా. ఆ తల్లి క్రమంగా ఆవిడ వచ్చి కూర్చోవడం మొదలుపెట్టింది. వెనకాల అన్నయ్య వచ్చేసాడు. మొత్తం బ్రదర్ సుమారు 300 మంది నా రక్త సంబంధులు రక్షింపబడి ఉంటారు అని మా వాళ్ళు చెప్తారు. ఇప్పటికి చాలా మందికి నేనే బాప్తిసం ఇచ్చాను, ప్రభు కృప. అయితే ఏం జరిగిందంటే ప్రభువుని ఆ సేవకు ఆ తర్వాత చెప్పాను కదా 1994 ఫిబ్రవరి 8వ తారీఖున నరసాపురంలో తబలా వాయించడానికి రావయ్య అన్నాడు. ఎందుకంటే నేను తబలా ప్లేయర్ని, మా సత్యానందం గారి ఆర్కెస్ట్రా పాడపల్లి సత్యానందం. రావయ్య అన్నాడు అంటే వెళ్ళిన తర్వాత నా కుటుంబీకుల రక్షణ ప్రభు కార్యం మొదలుపెట్టాడు కదా. ఇక నేను బాప్తిజం పొందాను. అయ్యగారు అడిగిన అన్నాళ్ళు తప్పించుకున్నాను. 10th క్లాస్లోనైతే నేను బాప్తిజం పొందుతానని పేరు ఇచ్చేసి సరిగ్గా వ్యాన్ బయలుదేరేటప్పుడు నేను తప్పించుకొని వెళ్ళిపోయి ఊర్లో ఎక్కడికో వెళ్ళిపోయాను. అలాంటి వాడిని ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అయ్యగారు నేను బాప్తిజం పొందుతాను సార్ అని పేరు ఇచ్చాను. అక్కడ ఇవ్వగానే ఆచార్య ఆర్ఆర్కే మూర్తయ్య గారు నాకు బాప్తిసం ఇచ్చారు. ఆ కాలువలో నర్సాపురం కాలువలో ప్రభు కృపను బట్టి ఏంటంటే ఆ తర్వాత ప్రభు మొదలుపెట్టాడు నా సేవ చేయి. ప్రభు నేను సేవ చేయను, సేవ అంటే చేస్తాను, సువార్త చేస్తాను, సాక్షిగా వెళ్తాను, నీ గురించి ఏమైనా మాట్లాడతాను, కానీ పాస్టర్ని కాను ప్రభువా. ఎందుకంటే నేను చదువుకుంటున్నాను, మంచి ఉద్యోగం చేసుకుని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ నీ ప్రేమను ప్రకటిస్తాను. నన్ను అలాగ చేయొద్దు, నువ్వు నా సేవ చేయి. యెషయా గ్రంథం 41:10 ప్రకారం ప్రభు సేవకు పిలిచాడు. ఆ రిఫరెన్స్ మీరు తర్వాత వేసుకోండి. ప్రభునందు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సేవకు పిలిచినప్పుడు జరిగిన విషయం ఏంటంటే నేను ఇక ప్రభు ఒప్పుకోవట్లేదని నేను గుడ్డివాడిని ప్రభువా, ఇదేంటి గుడ్డివాడిని అని చెప్తే ఊరుకుంటాడు ఆయన, ఊరుకోడు. అది కూడా నిర్గమకాండం 4:11 ప్రభు జాబ్ చేసా నేను ఎవరిని పిలిచాను, నేనే కదా చేశాను, నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాను కదా అన్నాడు. ఏంటి ప్రభు ఒప్పుకోలేదు. ప్రభు నేను పెళ్ళిళ్ళు చేయలేను, ఆయన గుడ్డోండి కదా. ప్రభా నేను బాప్తిసం ఇవ్వలేనా, నేను నీటిలో ముంచలేనా, గుడ్డోండి కదా. ఆనాటి నుండి ఇప్పటికి నా సేవా జీవితం సంపూర్ణ సేవకుడిగా 27 సంవత్సరాలు. ఒక్క సంవత్సరం కూడా ఒక్క బాప్తిసం కూడా ఇవ్వకుండా లేనండి. సంవత్సరానికి హయ్యెస్ట్ నెంబర్ ఒక సంవత్సరం అయితే 25 మందికి బాప్తిసం ఇచ్చారు. 1998 చెప్పాలి కదా ఈ డేటు. జనవరి 14వ తారీఖున ప్రభు ఆయన సేవకు ప్రతిష్ఠించుకున్నాడు. సంపూర్ణ సేవకుడిగా 6 విశ్వాసులతో సంఘాన్ని ప్రారంభించి ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని భానుజనగరాన్ని ఇక్కడే జగదాంబ సెంటర్ దగ్గర తీసుకున్నాను. ఆనాటి నుండి సుమారు ఒక 200 మంది విశ్వాసుల వరకు ఉండేవారు బ్రదర్. నాకు సేవలోకి వచ్చినప్పటి నుండి చాలా ఇబ్బందులు పడ్డాము. నా భార్యకి జాబ్ వచ్చే వరకు, ఆమెకు జాబ్ లేదు చాలా కాలం. మేము విశ్వాసం మీద బ్రతుకుతాయి, అద్దె కట్టుకోవడం కూడా కష్టమైంది. చాలా 2003 వరకు చాలా కష్టపడ్డాం. ఆ తర్వాత జరిగిన కార్యం ఏంటంటే నా భార్యకి ప్రభు చిన్న అటెండర్ ఉద్యోగం ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి మాకు 2 పిల్లలు పుట్టారు. మా పాప ఇప్పుడు ఎంటెక్ అయిపోయింది, ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇక్కడ ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తుంది. సో మా ఒక బాబు ఆడు ఆల్రౌండర్, కీబోర్డ్ ప్లేయర్, సింగర్, ప్రీచర్, ఎవ్రీథింగ్. సో అయితే జరిగిన సంగతి ఏంటంటే ప్రభు నా కొడుకుని 2016 అక్టోబర్ 10వ తారీఖున ఇదిగో ఇందాక మీరు వచ్చినప్పుడు ఉన్న మా తమ్ముడు వాళ్ళ అబ్బాయిని మా అబ్బాయిని కూడా ఒకేసారి ఆయన దగ్గర పీల్చుకున్నాడు. అది ఎంత వేదనగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఆ వేడుక ఏదంటారు అంతిమయాత్ర ఆ పిల్లలకి. నాకు ఇప్పటికీ చింత లేదు బ్రదర్, ఎందుకంటే బ్రతుకున్నంతకాలం తక్కువ కాలంలో వాడు యేసు ప్రభు సేవ చేశాడు. నేను చేయడానికి ఇంకా ప్రభు నన్ను ఉంచాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ రకంగా ప్రభు మమ్మల్ని సేవకు పిలిచాడు. ఇంకా అనుబంధ సంఘాలు సేవలు పశ్చిమ గోదావరి జిల్లాలో చెప్పాను, ఒక మందిరం కట్టాను. మా అక్కగారి కూతురిని అల్లుడిని పాస్టర్గా పెట్టి అక్కడ సంఘాన్ని మందిరాన్ని కట్టి సేవ జరుగుతున్నాం. అలాగే ఇక్కడే మా తమ్ముడు నా తర్వాత 8వ నెంబరు ఆయన సీతమ్మదారి అనే ప్రాంతంలో సంఘాన్ని నడుపుతున్నాడు పాస్టర్ గారుగా. నా ద్వారా రక్షణ పొందిన బాప్తిజం పొందిన చాలామంది 10 మంది ఉంటారు పాస్టర్స్. వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఏలూరు, ఇంకా ఆయా ప్రాంతాల్లో నర్సీపట్నం, ఇంకా వేరు ప్రాంతాలు విజయనగరం జిల్లా ఆ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు, సంఘాలు కట్టి వాళ్ళు నడిపిస్తున్నారు. ఇక నేను
కళ్ళు లేని వారి మధ్యలో ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఒక సేవలో వాడబడేవాడిని. ఇండియా ఫెలోషిప్ ఫర్ విజువల్ హ్యాండిక్యాప్డ్ చెన్నై హెడ్ క్వార్టర్గా ఉంది. దానిలో చేస్తూ ఉండే ఫీల్డ్ వర్కర్గా చేస్తూ ఉండేవాడిని. ఈలోపు వాళ్ళు ఏమన్నారంటే, బ్రదర్ మూర్తి మీరు మీ చర్చ్ మినిస్ట్రీ వదిలేసి వచ్చేయండి, మిమ్మల్ని ఈ మినిస్ట్రీలో మొత్తం త్రూ వరల్డ్ వాడుకుంటామని పిలిచారు. నాకు అది కాదండి, నా పిలుపు అది కాదు, ఇది అనుబంధ సేవగానే నేను చేస్తాను. కానీ ఎందుకంటే నా ప్రభువు పిలిచాడు. ఇంకో పెద్ద లోదరన్ చర్చి అమ్మగారు స్థాపకురాలు ఆవిడ, బ్రదర్ మీకు మంచి సదుపాయాలు ఏర్పాటు చేస్తాం, మీ సంఘాన్ని ఎవరికైనా ఇచ్చేయండి, దాని మీద మీకు ఇన్కమ్ లేదు కదా, ఇచ్చేయండి వచ్చేయండి అన్నారు. నన్ను అందుకు ప్రభు పిలవలేదండి, ఆయన కొరకు సేవ చేయమన్నాడు అని చెప్పి నేను ప్రతిష్ఠించుకున్నా. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ఒక రోజు బ్రతకడం కష్టమయ్యేది, మాకు అద్దె కట్టుకోవడం కష్టమయ్యేది. ఈ రోజు నేను కట్టుకుని ఏ బట్ట అయినా సరే నా ఒంటి నేను కొనుక్కున్నది కాదు, ప్రభువే సమస్తాన్ని ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. ఇదిగోండి, ఒక ఇద్దరు అందులు కళ్ళు లేని వాళ్ళు, కథలు లేనటువంటి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు ఈయనకి ఉంగరం ఉండాలని చెప్పి 2 వారాల క్రితం వాళ్ళు ఉంగరం కొనుక్కొచ్చి నా చేతిని పెట్టి, ఇలాగుంటున్న క్రమంలో ప్రభు నాతో మాట్లాడాడు. నా కుమారుడా, నీ ఇలాంటి వాళ్ళకి నా ఈ సేవ చేస్తావు నువ్వు, మరి మిగిలిన వికలాంగులు ఏమవుతారు అని ప్రభు నాతో మాట్లాడాడు. అప్పుడు వెంటనే ఆ మినిస్ట్రీకి రిజైన్ ఇచ్చేసి 7 సంవత్సరాలు చేశాను. అందులో ఫీల్డ్ వర్కర్గా చేసి రిజైన్ ఇచ్చేసి సొంతంగా ప్రారంభించానండి. జ్యోతిర్మయ డిజేబుల్డ్ సొసైటీ. మా చర్చ్ పేరు యేసుక్రీస్తు కృపా సంఘం, జేసీజీసీ మినిస్ట్రీస్ అంటారు. ఈ మధ్యకాలంలో నేను చేసే సేవలన్నీ కలిపి ఏంటి, మూర్తి ఫౌండేషన్స్ అని ఒకే పేరుతోని ఒక లోగో మీదకి తీసుకొస్తున్నాను. అందులో ఈ జ్యోతిర్మయ డిజేబుల్డ్ సొసైటీ అంటే ఎవరి సహాయం లేని, కథలు లేని, మరి ఎవరి ద్వారా ఏ సహాయం అందనటువంటి వాళ్ళని ఎక్కడెక్కడున్నారో వెతికి పట్టుకొచ్చి వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి ప్రతీ నెల సెకండ్ సాటర్డే వాళ్ళకి సువార్త ప్రకటిస్తామండి. మరి వాక్యం చెప్తూ ఉంటారు రారు కదండి, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. మీలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటాం, ఇచ్చిన వాళ్ళు ఇస్తూ ఉంటారు, ఇవ్వకపోతే మేమే మా ఖర్చు కొంత ఆపుకొని వాళ్ళకి ప్రతీ నెల 10 కేజీలు బియ్యం, వాళ్ళకి స్నానం సబ్బు, బట్టల సబ్బు అన్నీ ఇస్తూ ఇంకా కొన్ని అవసరాలు తీరుస్తూ ప్రతి సంవత్సరం ఆటలు పాటలు పోటీలు పెడుతూ వాళ్ళకి బహుమతులు ఇస్తూ, ఇందాక చెప్పుకున్నామే అదేంటి, ఆ మట్టిలోని మాణిక్యాలు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు కదండి, వాళ్ళని గుర్తించి వాళ్ళని బయట తీసుకొచ్చారే, ఆయన ఇలాగ కాదు ఇలాగ పాప ఇలాగమ్మ అని చెప్పి వాళ్ళకి ఒక ఆర్కెస్ట్రా ఫామ్ చేశాను. సిలోయం స్వరాంజలి అనే పేరు. మా కొర్నేలి, రవిశంకరు, ఈ సాల్మన్ వీళ్ళందరూ దాని ద్వారానే బయటకు వచ్చారు. వాళ్ళు అడిగితే మీరు ఇంకా వివరంగా చెప్తారు. మరి ఎన్నో రకాలైన పరిచర్యలు అంటే ఇంకా అవన్నీ చెప్తే మనం ఏదో గొప్ప చెప్పుకున్నట్టుంటుంది. చూసిన వాళ్ళకి తెలిస్తే మా ఫోటోలు వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్, యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ మూర్తి ధనాని అనే దానిలో అవి మీకు కనిపిస్తూ ఉంటాయి, దొరుకుతాయి. కాబట్టి ఈ రకమైన పరిచర్య చేయడానికి ఏ పటోళ్ళని చెప్పండి సార్, ఎందుకు పనికిరాని వాళ్ళని నేను అనుకుంటువాడిని. గుడ్డివాడిగా పుట్టడానికి మా అమ్మో మా నాన్నో నేను ఏదో జన్మలో పాపం చేశాను, అందుకే నాకు ఈ బ్రతుకు వచ్చింది. ఎన్నెన్నో మాటలు నా మట్టుకు నేను అలాగే భావించేవాడిని. ఏదో దోషం అనుకుంటున్న క్రమంలో క్రీస్తు దగ్గరికి వచ్చాక, ప్రభు దగ్గరికి వచ్చాక, ప్రభు నన్ను పట్టుకున్నాక, బైబిల్ చదివాక నాకు తెలిసింది ఆయన క్రియలు బయటకు రావాలంటే నాలాంటి వాళ్ళు కావాలి అని అప్పుడు తెలిసింది. ఇక ఎవరైనా ఆ మాట అంటే ఒప్పుకోను నేను, స్తోత్రం. కాబట్టి మరొక మాట ఏంటంటే, మనం కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని అందరినీ ఆయన చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 31 వచ్చిన వరకు ఉన్న భాగంలో ఎవరిని ఎన్నుకోకుండా బలహీనులు, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నేను చెప్పేసి ముగించేస్తాను. అది హంసయ్య 6 నెలలు బ్రతికితే చాలంటారు కదా. ఇవాన్స్ అనేటువంటి ఒక యవనస్త్రాలు 14 సంవత్సరాల వయసులో రక్షింపబడింది, 22 సంవత్సరాల వయసులో చనిపోయింది. కానీ ఆమె గురించి ప్రపంచంలో తెలియని వాళ్ళు లేరండి. ఒక మహా అందగత్తికి చూపుపోతే, చాలా గొప్ప సింగర్, గొప్ప యాక్ట్రెస్ అండి ఆవిడ చూపుపోతే ఏం జరిగింది అనుకుంటారండి. చాలా ఒక ఆయన అడిగారట, ఏమండి 8,000 పాటలు రాసిందండి ప్రభు పాటలు, 8,000 పాటలు రాసింది ఆవిడ పేరు. అయితే ఆవిడ ఏం చేసిందంట, ఏమంటే మీకు చూపు పోయింది కదా, మీకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, చూపు పోయింది కాబట్టి నేను దేవుడితో ఉన్నానండి. కాబట్టి బ్రదర్, మేమేదో గొప్పలు చెప్పుకోవాలని, మా గురించి చెప్పుకోవాలని చెప్పట్లేదు. నేను బ్రతికినంతకాలం మా సంఘస్థికి కూడా అదే చెప్తా, మీరెవ్వరు రాకపోయినా మానేసినా నాకు బాధ లేదు, నా యేసయ్య ఇంకో చోట తీసుకెళ్ళి వాడుకుంటా, ఇదే ప్రకటిస్తాను బ్రదర్. ఎందుకంటే ఆయన పిలుచుకున్నాడు నన్ను. మా సంఘ సభ్యులు కూడా చాలా సహకరిస్తారు బ్రదర్. ప్రభు కృప, మరి దేవుని దయ వల్ల ఆయన పరిచర్యలు వాడబడుతున్నావు. నా భార్య
ఈమె కూడా అన్యుల నుంచే రక్షింపబడింది. కాబట్టి దేవుని కార్యాలు చేస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. మా సేవకు ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఎక్కువ సేవ చేయాలని ఆశ ఉంది. ల్యాంప్ మినిస్ట్రీస్ మా సోదరులు నెహ్రూ గారు, నేను చాలా కాలం అనుకున్నా, ఎందుకంటే ఆయన ఎన్నో సాక్ష్యాలు బయటికి తీసుకొచ్చి వినిపిస్తున్నారు. నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడతానా అనుకున్నాను. మా ప్రియ సోదరి రాణి అని మా టీంలో మెంబర్ ఆవిడ, అయ్యగారు మీ గురించి అన్నయ్యకి చెప్తాను, నేను ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ చేసి నన్ను పరిచయం చేయడం బట్టి అనతి కాలంలోనే తక్కువ టైంలోనే బ్రదర్ రావడం, మాకు వాళ్ళకు టైం కేటాయించడం, ప్రత్యేకమైన వందనాలు. నా సాక్ష్యమైన మీ అందరికి కూడా వందనాలు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు తర్వాతైనా అడగొచ్చని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా వందనాలు అయ్యగారు. అది ఇంకొకటి అడిగి మనం ముగించేద్దాము. భోగి శాంతారావు గారు, ఆ సాక్ష్యం తెలియని వాళ్ళు ఇంచుమించు ఎవరు లేరు. వారు రక్షణ పొందడానికి కూడా మీరు ఒక రకంగా కారణమని విన్నానండి. అది ఎంతవరకు నిజమే? నిజంగానే అది ఆ అపార్ట్మెంట్లో ఆయన బిల్డర్ అండి. ఇక్కడ విశాఖపట్నంలో పేరు మోసినటువంటి మంచి బిల్డర్. మా సంఘానికి వచ్చే విశ్వాసులు ఆ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉండేవారు. అతను కట్టే ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్. ఆ ఫ్యామిలీ వాళ్ళకి చాలా కాలం పిల్లలు లేరండి. మన దగ్గరికి వచ్చాక దేవుడు బాబునిచ్చాడు. వాళ్ళు స్తుతికోవటం పెట్టుకున్నారు. ఇక ఎక్కడ పెడతారు మరి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అక్కడే పెడతారు. ఆ అపార్ట్మెంట్లో మైక్ పట్టుకెళ్ళి కోటం పెట్టాను. ఇది 20 ఏళ్ళ క్రితం మాట ఇది. ఓకే అండి. అయితే జరిగిన తర్వాత ఇక అక్కడి నుంచి వాళ్ళు దర్శించడానికని వెళ్తాం కదా, మరి విశ్వాసాలు వదిలిపెట్టుకోం కదా. అప్పుడు పైగా ఇప్పుడులాగా కాదు. అప్పుడు ఏంటంటే రాత్రి పగలు తిరుగుతూనే ఉండే మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కనపడిపోయినా ఆవిడ చేయి పట్టుకొని మా పాపను ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అలా కొండలో గట్లు ఎక్కుకొని. అలాగంటే క్రమంలో ఏం జరిగిందంటే ఓ రోజు ఆయన మొన్న నాకు చెప్తే, ఆయన నా ఎదురుగా సాక్ష్యం చెప్తే కానీ నాకు గుర్తులేదండి ఆయన అన్నమాట. ఆయన ఓ రోజు అన్నాడంట, ఏమని, ఈ అపార్ట్మెంట్లో కాలు పెట్టావనుకో నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను, గుడ్డోడితో పాటు కుంటోడు కూడా అయిపోతావు అన్నాడంట. మన చెప్పాడు సాక్ష్యం అందరిలో. అయితే నాకు గుర్తులేదు. అలాంటి వ్యక్తిని ఎలా వాడుకున్నాడు. అపార్ట్మెంట్ పడిపోయింది మరి, కూలిపోతే ఇండియన్ బ్యాంక్ పక్కన అనమాట. దాని మీద ఒక ఫ్యామిలీ దాని కింద ఉండిపోయారు. వీళ్ళు కాదు, మా వాళ్ళు కాదు, వేరే వాళ్ళు ఉండిపోతే ఇక మొత్తం వచ్చేసారు. మ్యాజిస్ట్రీ అంతా కూడా అధికారులు అందరూ వచ్చి ఇతను కేసులు 18 కేసులు వేశారు. అంటే అపార్ట్మెంట్కి ఉంది అన్ని గంటలు ఉన్నారంటే వాళ్ళు చచ్చిపోయి ఉంటారు. ఫ్యామిలీ 4 ఉన్నారు. ఇక అంతా అయిపోయి ఆఖరికి ఒక మా విశ్వాసం అన్నారు కదా, ఆవిడ ఇతను వెంటాడుతుందంట. అయ్యగారు ఇప్పుడైనా ప్రార్థన చేసుకోండి, ఇప్పుడైనా ఏసైనా అడగండి, మా విశ్వాసం ఇప్పుడైనా అడగండి, ఏసై రక్షిస్తాడు బ్రదర్, ఏసై రక్షిస్తాడు అయ్యి బాబు గారు అండి అందట. ఊరికయ్యా అనేసి గాజు చేసాలు ఉంటాయి కదా, ఆ పెంకులు నూరేసుకొని తాగేద్దాం నీటిలో వేసుకొని అని ఇంకెన్నెన్నో ప్రయత్నాలు ఆత్మహత్య చేసుకోవడానికి అటు ఇటు వెళ్ళిపోతుంటే ఇవిడ వదలట్లేదు. ఆ టైంకి ఇది ఎందుకు ఇలా నన్ను విసిగించేస్తుంది, ఒక్కసారి ప్రయత్నం చేస్తాను అనుకొని, ప్రభువా నువ్వే ఈ గండం నుంచి నన్ను గట్టెక్కిస్తే నువ్వు దేవుడని నమ్ముతాను నాయన అన్నాడట. అనుకొని కిందకు వచ్చాడటండి. అరెస్ట్ హిమ్ అని ఆర్డర్ చేశాడట కలెక్టర్. ఒక్కసారి నాకు అవకాశం వేయండి అని గడ్డపలకి తీసుకొని ఆ పడిపోయిన అపార్ట్మెంట్ ఈ పైనుంచి ఉంటుందిగా కప్పు, దానిలో తవ్వుకుంటా లోపలి అతను టైం వేస్ట్ చేయడానికి అలా చేస్తున్నాడు. ముందు అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోండి అంటున్నారు, కేకలేస్తున్నారు. ఒక్క నిమిషం ఉండండి అయ్యా అనుకుంటే ఏసై అనుకుంటా కిందకి తవ్వుకుంటా వెళ్ళేటప్పటికి ఆ 4 సజీవులుగా బయటకు వచ్చారు. వెంటనే ఏసై నువ్వే దేవుడు అన్నాడంట అక్కడే. వెంటనే జైలు తీసుకెళ్ళిపోయారు, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు, కేసులు వేశారు. 18 కేసులు, సుమారు 10 ఏళ్ళు అతని మీద ఒక్కోటి అలాగ పోతూ వచ్చాయి. మొత్తం పోయినాయి. ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట చెప్తాడట, ఒక గుడ్ అయిన ద్వారా ప్రభు నన్ను రక్షించాడు. పుస్తకంలో కూడా రాశాడంట. ఓకే అండి. కాబట్టి మొన్నే మాట్లాడాను, సిఐ గారి ఫ్యామిలీకి బాప్తీసం ఇచ్చాను బ్రదర్. ఓకే, బాప్తీసం ఇవ్వలేను, గుడ్డోని కాబట్టి సేవ చేయను అన్నాను నేను. సిఐ గారి ఫ్యామిలీకి బాప్తీసం ఇచ్చాను. ఓకే అండి. చాలామంది ఆర్టిస్టులు తయారు చేశానండి, కీబోర్డిస్టులు, ప్యాడిస్టులు, సింగర్స్ని ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి క్రీస్తు రాజ్య ప్రకటన కోసం తయారు చేశాను. రక్షణ టీవీలో పాటలు పాడించాను. మా యూట్యూబ్ ఛానల్ జోసఫ్ మూర్తి లైవ్, దానిలో మీకు అవన్నీ దొరుకుతాయి. ఇంకా ఎన్నెన్నో చేసేవాళ్ళండి, చేస్తూ వస్తున్నాం, ఆగలేదు. ఇప్పటికీ ఆరాధనలో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మొదటి ఆరాధన, 10 గంటల నుంచి రెండో ఆరాధన మాకు ఇక్కడ విశాఖపట్నంలో ఇక్కడి నుంచే లైవ్ టెలికాస్ట్ అవుతుంటుంది. శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన, అన్ని కార్యక్రమాలు టెలికాస్ట్ అవుతుంటాయి. ప్రభు కృప, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విన్నారు కదంటే ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు తన మహిమను కనపరచడానికి, కృపను అందరి ఏళ్లలో చూపించడానికి, నిజంగా వీరే కనుక రక్షించబడకపోతే వీరి కుటుంబం నుండి 300 మంది రక్షించబడకపోయేవారేమో
మనకు తెలియదు అది. సార్ మీ మాట కట్టొచ్చా, చెప్పచ్చా? చెప్పండి. ఏమీ లేదు, ఆ మాట మీరు మీకు తెలియకుండా వాడారు. నా తల్లి అన్నాను కదండి, దాలమ్మ, ఆవిడ రక్షింపబడిన తర్వాత అందరికి ఒకే సువార్త చెప్పేది, ఇంకేమి రావు ఆవిడికి. ఓకే. అంతకుముందు ఏమో ఏడ్చేది మా అమ్మ, ఈడు ఎలా బ్రతుకుతాడో నేను చచ్చిపోతే ఏడ్చేది. ఆ తల్లి 10 సంవత్సరాలు అందరికీ ప్రకటించింది బ్రదర్. 2007లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అందరికి ఒకటే చెప్పేది, ఈడే పుట్టకపోతే మేమందరం చచ్చి నరకానికి పోయాం. ఇదే సువార్త. నిజమేనండి. మరి వీరిని ఆ కుటుంబం తరపున వాళ్ళ బంధువులకు తరపున వాళ్ళ స్నేహితుల తరపున వీరిని ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా వీరే కనుక అందులుగా పుట్టకపోయి ఉంటే మరి వీరు మనకలాగానే అందరికలాగానే ఒక చక్కగా చదువుకొని ఉద్యోగం వ్యాపారం చేసుకునేవాళ్ళు. ప్రభు వీరిని దర్శించే మళ్ళీ మాట్లాడమంటే చెప్పండి. మీరు మీకులాగే ఉంటే నేను పశువులు కాసుకోను, మట్టి పిసుక్కోను, ఎక్కడో ఏమైపోయేవాడు, చెమట కార్చుకొని చచ్చిపోయేవాడేమో. మరి ఒకవేళ అలా ఉండేవారేమో, కానీ దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో వారిని ఈ విధంగా పుట్టించి వీరిని దర్శించి బలపరిచి వీరి ద్వారా వీరి కుటుంబం తద్వారా మరి వీరి బంధువుల్ని అనేక మందిని రక్షించి వీరితో పాటు వీరితో సహా వికలాంగులైనటువంటి వారికి కూడా మంచి విశ్వాసాన్ని నేర్పుతూ వారికి కూడా సేవకులుగా తర్పిదిస్తూ వారికి జీవనోపాధి చూపిస్తూ ఈ విధంగా దేవుడు బహుఘనంగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే అవయవాలన్నీ ఉండి కూడా కొందరు చేయలేనటువంటి పనిని మన అయ్యగారు చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా చెప్పుకోవాలంటే వారి శక్తి వారి బలం కాదు, కానీ దేవుడు వారి వెనక ఉండి చక్కగా నడిపిస్తూ ఉన్నారు, అద్భుత కార్యాలు చేయిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మన ప్రభువు యేసుక్రీస్తుకే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. మరి ఈ సాక్ష్యం ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉండి కృంగిన స్థితిలో ఉంటే వారికి ఈ సాక్ష్యం మీరు వినిపించండి. వారి జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయటానికి, వారి ద్వారా జరిగించడానికి దేవుడు సమర్థుడని, దేవుని విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా వారు కూడా ఇలాగ వాడబడటానికి మరి దేవుడు సహాయం చేస్తాడని ఈ విధంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి వారి సమయాన్ని, విలువైన వారి సాక్ష్యాన్ని మనతో పంచుకున్నందుకు అయ్యగారికి మన అమ్మగారికి వందనాలు.